బ్రేకింగ్ న్యూస్ తన విధులకు ఆటంకం కలిగిస్తూ ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఓ తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై ఏకంగా మంత్రి నారా లోకేష్ కే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లోకేష్ కు ఆధారాలతో సహా లేఖ రాశారు మదనపల్లి ఎంఆర్ఓ ఖాజాబీ. తన అనుచరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, అదేవిధంగా తన మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ దగ్గర కంటతడి పెట్టారు తహసీల్దార్ ఖాజాబీ. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, తహసీల్దార్ కి ఎమ్మెల్యేకి మధ్య ఏం జరుగుతోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత కొంతకాలంగా ఏదైతే ఎమ్మెల్యే షాజహాన్ బాషా అదేవిధంగా మదనపల్లి తహసీల్దార్ ఖాజాబీ మధ్య వివాదం నడుస్తుంది. ముఖ్యంగా తనకు అనుకూలంగా పని చేయలేదు ఖాజాబీ అంటూ ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడంటూ ఏకంగా ఆమె నిన్న నారావారిపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ విధంగా ఆమె ఒక రిపోర్ట్ ఏదైతే ఒక కంప్లైంట్ కూడా ఎమ్మెల్యే మీద చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ఏదైతే లోకేష్ కి ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. కోలబైలు గ్రామానికి చెందిన సర్వే నెంబర్ లో కొంత భూమిని లేఅవుట్ చేసి తన మనుషులకు ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున పట్టా ఇమ్మని ఆదేశాలు జారీ చేశాడు. కాకపోతే హౌస్ సైట్స్ లాగిన్ క్లోజ్ అయినందువల్ల తాను చేయలేకపోవడంతో తన మీద ఇబ్బంది పెడుతున్నాడు. అదేవిధంగా ఏదైతే భూములకు సంబంధించిన విషయాలన్నీ తనను అడగండి, ఎటువంటి మ్యూటేషన్ గానీ ఏ పని కూడా జరగకూడదంటూ ఆదేశాలు జారీ చేశాడు. దీంతో పాటే 22A ఫైల్స్ కానీ డాటెడ్ లో ఫైల్స్ కానీ కన్వర్షన్ మ్యూటేషన్ జరగనీయకుండా ఏదైతే తన విధులకు అడ్డం పెట్టుకుంటున్నాడని కూడా చెప్పింది. అదేవిధంగా హెచ్డిటి తహసీల్దార్ కార్యాలయంలోని హెచ్డిటి అస్లాం బాషాను ద్వారా మొత్తం విఆర్ఓ ఆర్ఐ రిపోర్ట్స్ కంప్లీట్ అయినప్పటికీ కూడా వాటిని కూడా ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ తహసీల్దార్ ఆఫీస్ నుంచి పంపించడం ఇవ్వడం లేదు. దీంతో పై అధికారులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మండల తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఫైల్స్ పెండింగ్ ఉండడంతో కలెక్టర్ సైతం తన సమావేశాల్లో ప్రశ్నించడం కూడా జరిగింది. వీటన్నిటికీ కారణం అయితే ఎమ్మెల్యే తన దందా చేయడానికి తన దందాలకు తనను వాడుకోవాలని చూస్తున్నాడు. కానీ తను పనులు చేయకపోవడంతో తనను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందా. అంతేకాకుండా ఎమ్మెల్యే పిఏలైన కాజా తిరుపాల్లో బాబా తిరుపాల్లో అయితే తనను కార్యాలయంలోకి వెళ్తే ఇబ్బంది పెడతామంటూ కూడా బెదిరించారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి గత కొంతకాలంగా మదనపల్లిలో వివాదాలు నడుస్తున్నాయి. మీడియాలో కూడా తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తానని బెదిరించాడని కూడా ఆమె కంప్లైంట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లు పర్వంతమైనట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని గురించి ఎమ్మెల్యే మాత్రం ఆమె అనవసరంగా దుష్ప్రచారం చేస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద అయితే గత కొంతకాలంగా మదనపల్లి నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఏదైతే జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా కొంత అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ప్రధాన రహదారిలో ఉన్న సుమారు 100 సంవత్సరాల కాలం నాటి చింత చెట్లను నరికివేశారు. ఎలాంటి టెండర్ గానీ ఏ విధమైన ప్రక్రియ లేకుండా నేరుగా వాటిని అమ్మివేశారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఏదైతే మదనపల్లి పట్టణంలో జరిగే అన్ని విషయాలను, మదనపల్లి నియోజకవర్గంలో జరిగే అన్ని విషయాలను నారా లోకేష్ దృష్టికి ఎంఆర్ఓ తహసీల్దార్ ఖాజాబీ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి తాను ఈ విషయంలో న్యాయం చేస్తాను, అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకుంటానంటూ మంత్రి తనకు హామీ ఇచ్చినట్లు కూడా తహసీల్దార్ చెప్తోంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.